హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పల్లీ చట్నీ 5 నిమిషాల్లో ఇడ్లీ దోశల్లోకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పల్లీ చట్నీని ఎండుమిరపకాయలతో టిఫిన్స్లోకి ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా త్వరగా అయిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పల్లీ చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 7-8 ఎండుమిరపకాయలు, 1 కప్పు పల్లీలు వేసుకొని పల్లీలు ఎండుమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీలో ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పల్లీలు ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పల్లీలు కొద్దిగా చల్లారిన తర్వాత పల్లీలు తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత అందులో 3/4 గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పల్లీ చట్నీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఒకసారి కలిపేసి చట్నీలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీ కొద్దిగా పల్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు ఇంకా పల్చగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. మనకి పల్లీ చట్నీ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పల్లీ చట్నీని ఇడ్లీలో కానీ దోశలో కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే పల్లీ చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.